ఇల్లీగల్ వాళ్ళు నార్మల్ వాళ్ళు కూడా పట్టుకుంటలేరు. మన వాళ్ళు చాలా మటుకు ఎవరు చాలా తక్కువ మంది, అట్లీస్ట్ మన వాళ్ళు స్టూడెంట్స్గా పోయిన వాళ్ళు మాత్రం ఇబ్బంది లేదు. అయితే కొన్ని కాల్స్ వచ్చినాయండి నాకు. వాళ్ళు ఏంటంటే కొందరు చాలా మంది విజిటింగ్ వీసా మీదనో స్టూడెంట్ వీసా మీదనో ఎప్పుడు వచ్చి ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఆ వీసా వదిలేసి ఇల్లీగల్గా రెస్టారెంట్లో కానీ వీటిల్లో కానీ పని చేసుకుంటున్నారు. వాళ్ళు కాల్ చేసిండ్రు, అరే నాయన లాయర్ మరి ఏం చేయాలి, ఈడో వచ్చి రిపోర్ట్ చేస్తా అంటే, సరే ఇప్పుడు మీ నెంబర్ రాకున్నా కానీ మీ నెంబర్ నెక్స్ట్ మీ నెంబరే వచ్చి, కాకపోతే ఆ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అన్నవి మంచివి కావు. ఎందుకంటే దానికి ఏమైతే అంటే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి చెప్పకూడదు అనిపించి, అక్కడ జైలు ఎంత అధ్వానంగా ఉంటే అంత అధ్వానంగా మంచిగా ఉంటాయి. సో అక్కడ వీళ్ళు మనోళ్ళు అక్కడ పోయి ఎగడం అనేది చాలా కష్టమైంది. మళ్ళీ అది డిపోర్టేషన్ ప్రాసెస్ అన్నట్టు 3 నెలలు 4 నెలలు పడుతుంది అన్నట్టు. వచ్చేదానికన్నా అరే నాయన మీరు వాళ్ళు అడిగినట్టు మరి ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, లేదా మా అంతలో మేము వెళ్ళిపోతే ఎట్లుంటుంది అని అడిగినారు. నేను చెప్పిన మీ అంతలో మీరు వెళ్ళిపోతే మాత్రం మీకు ఇమిగ్రేషన్ ఏ ఇబ్బంది పెట్టదు. మీరు ఎయిర్పోర్ట్లో కూడా వాడు ఇమిగ్రేషన్ మిమ్మల్ని వచ్చి పట్టుకొని ఏమి చేయడు. ఎందుకంటే వాడు పట్టుకుండా అనుకోండి ఏమైంది అంటే, మళ్ళీ వాడు ఆల్రెడీ మీరు ఇండియా పోతా టికెట్ తీసుకొని ఇండియా పోతానప్పుడు పట్టుకున్నా అనుకోండి, పట్టుకుంటే ఏం చేస్తారు, 3 నెలలు జైల్లో పెట్టి మేత పెట్టి ఆయన పెట్టి పంపారు, వానికి పైసలు ఎక్కువ అవుతాయి, ఎందుకు ఎట్లా పోతాడు కదా పోనీ అంటారు. అయితే కొందరికి ఏంటంటే వీళ్ళకి పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరికైతే వీసా లేదో వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. అక్కడ వీసా లేని అక్కడ వీసా ఇల్లీగల్గా ఉండే వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోతే వీళ్ళు ఫ్లైట్ తీసుకోవడానికి కష్టమైంది. మరి వాళ్ళ పరిస్థితి సార్, వాళ్ళకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకు కౌన్సిలేట్ పోతే ఒక లెటర్ ఇష్యూ చేస్తుంది. ఆ లెటర్ పట్టుకొని వీళ్ళు కనుక ఎయిర్పోర్ట్ పోతే పోవచ్చు అన్నట్టు, దానికి ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి పాస్పోర్ట్ లేదు కాబట్టి వేరే మిడిల్ ఈస్ట్ కానీ యూరోపియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలవ్ చేయరు, ఎందుకంటే వీళ్ళ మధ్యలో డ్రాప్ అయిపోవాలి కదా. దానికోసం ఏంటంటే మనకు ఓన్లీ షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఈ 3 ప్లేస్లు నాకు తెలుసు. అక్కడి నుంచి డైరెక్ట్ ముంబై కానీ ఢిల్లీ కానీ ఫ్లై అవుతాయి. ఆ ఫ్లైట్స్ తీసుకొని రావాల్సి వస్తుంది వీళ్ళు. సో వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయినా వాళ్ళకి వీసా లేకపోయినా వాళ్ళు రావడానికి సంబంధించి ఈజీ వే మన ఇండియన్ గవర్నమెంట్ సంఖ్యలు వేసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆ లెటర్ ఇష్యూ చేస్తుంది అన్నట్టు. ఉంటారా సార్ అటువంటి టీం ఉంటారా? చాలా మంది ఉంటారండి. ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు చాలా మంది. కొందరు పోయి విజిటింగ్ వీసా పోయి అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ కాకపోతేనే వాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే పాస్పోర్ట్ లేదు కాబట్టి మరి ఇండియన్ గవర్నమెంట్ రాస్తారా అనేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టదు. వాళ్ళు ఏంటంటే కాకపోతే ఆ ఎయిర్లైన్స్ వేరే ఎయిర్లైన్స్ తీసుకో కాబట్టి మన ఎయిర్లైన్స్నే రావాలి. షికాగో, న్యూయార్క్, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఈ 3. మరి వేరే ఎల్ఏలు ఉందో కరెక్ట్ తెలియదు. సో పాస్పోర్ట్ ఉండి వీసా లేకపోతే కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్ నుంచి రావాలి, మళ్ళీ యూరోప్ ఎయిర్లైన్ నుంచి పోరాదు అన్నట్టు. సో నేను కొంతమందిని విన్నాను, విజిటింగ్ వీసా పైన అక్కడికి వెళ్తారు, ఎక్కడో అక్కడ పని చేస్తుంటారు, 6 monthsకి ఏదో ఎక్స్పైర్ అవుతుంది కదా, మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ 6 months ఉంటారు, మళ్ళీ అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎప్పుడు పెడతారా? ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెడతారు. ఎప్పుడైనా డిపోర్ట్ చేయొచ్చు. అయితే వాటిని ఎక్స్పెడైటెడ్ డిపోర్టేషన్ అంటారు, ఎక్స్పెడైటెడ్ రిమూవల్ ప్రాసెస్ అంటారు డిపోర్టేషన్ కూడా. వాళ్ళని ఇట్లా 3 నెలలు జైల్లో పెట్టరు. 1-2 రోజులు అదే డే పంపించచ్చు, లేదా నెక్స్ట్ డే పంపిస్తారు వాళ్ళని. ఇమీడియట్ అదే ఫ్లైట్ కూడా పంపించచ్చు. వాళ్ళని క్రిమినల్స్ గా ట్రీట్ చేయరు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎంబడే పంపిస్తారు. ఎవరైతే ఇల్లీగల్ ఎంటర్ అయినారు అనుకోండి వాళ్ళకి పంపించడం కష్టమైంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర టికెట్స్ అయిన ఉండే కదా. కొన్ని ఇప్పుడు వాటిని కూడా కొన్ని ఎక్స్పెడైటెడ్ రిమూవల్ కింద తీసుకొస్తున్నారు వాళ్ళు. అయితే ఇందులో కూడా అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళకు డిపోర్టేషన్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే వాలంటరీ డిపార్చర్ అని తీసుకోవచ్చు. అరే నాయన నువ్వు వద్దురా నాయన నన్ను డిపోర్ట్ చేయడము, ఓకే నేనే డిపోర్ట్ అవుతా, నన్నే వేసుకుంటా అని చెప్పి మనమే టికెట్ కొనుక్కొని రావచ్చు అన్నట్టు. దానివల్ల చాలా ప్రొవిజన్స్ బెటర్ ఉంటాయి, ఎందుకంటే అప్పుడప్పుడు వాడు చెప్పకూడదు తినపకుంటూ పంపిస్తాడు. అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే మళ్ళా లేటర్ ఆన్ మనం ఏమన్నా వేరే ప్రొవిజన్స్ మీద యూఎస్ పోవడానికి కూడా వాలంటరీ డిపార్చర్ తీసుకుంటే తొందర వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొందరు జైళ్ళలో ములుగుతా అంటున్నట్టు, వాళ్ళు నేను ఫైట్ చేస్తా అంటే ఇంకా ములుగుతారు వాళ్ళు అక్కడ. వాళ్ళు కూడా వాలంటరీ డిపార్చర్
చేస్తా అంటే నా అంతలు నేనే నా పైసలు నేను కొనుక్కుంటా అంటే మాత్రం వాళ్ళని కొద్దిగా తొందరగా పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీసా ఉండి పాస్పోర్ట్ ఉండి వేరే ఏదైనా క్రైమ్లో అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏ క్రైమ్ అన్నది ఇప్పుడు పెట్టి క్రైమ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు షాప్ లిఫ్టింగ్ కానీ తర్వాత డియుఐ కానీ ఇటువంటి క్రైమ్స్ ఇప్పుడు DUI? లిక్కర్ తీసుకొని డ్రైవ్ చేయడం, ఓకే, ఇటువంటి క్రైమ్స్ ఉన్న వాళ్ళని మాత్రం ఇప్పుడు వాళ్ళకు వీసా క్యాన్సల్ అంటారు. అంతే తప్పితే అక్కడ ఉండటానికి వాళ్ళకి ప్రొవిజన్ ఉంది, ఆడ వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న ఉన్న వాటిలను ఏమన్నారు వాళ్ళు అంటే అక్కడనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటితో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు వాడు. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే పెళ్ళాన్ని కొట్టడం కానీ మగని కొట్టడం కానీ లేదా పిల్లల్ని కొట్టడం కానీ దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. అటువంటి వాటి కానీ లేదా డ్రగ్ క్రైమ్స్ కానీ అని డిపోర్టబుల్ క్రైమ్స్ అన్నట్టు వాళ్ళు ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో వాడికి వీసా ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా వాడిని బయటికి పంపించేస్తారు, వాళ్ళ కంట్రీకి పంపించేస్తారు ఈ టైంలో. ఇంతకుముందు ఉండేది కదా అది? ఇంతకుముందు ఉండేది, కాకపోతే ఏంటంటే వాడిని ఎన్ఫోర్స్ చేయకపోయేది అన్నట్టు. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ వేరే, సెంట్రల్ గవర్నమెంట్ వేరే. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాని జైళ్ళల్లో వేసేసి వాని ప్రొవిజన్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పదు. ఇప్పుడు కొద్దిగా వాటిని వీళ్ళు బాగా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేసి అక్కడనే కోర్ట్ రూమ్ పక్కనే కూర్చుంటారు అన్నట్టు. అందులో వీళ్ళ సిఐడిని పెట్టేసి వాడు వస్తానరా వాడనే వాడు జడ్జి కోర్టు నుంచి బయటకు పట్టుకుంటారు వాడిని. అట్లా ప్రొవిజన్ చేస్తాను అన్నట్టు అటువంటి వాళ్ళందరినీ. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమో మంచిగా తీసుకొని వాళ్ళకి అప్పచెప్తాను, అప్పచెప్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు తీసుకుపోయి పంపిస్తాను.